ఆ మొట్టమొదటి వచనం నుంచి ఇప్పుడు చదివితే ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి చదివించకుండా నేనే ముందుకు తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. అష్షూరు రాజు దండెత్తి యెరూషలేము మీద దండెత్తి యెరూషలేమును లోపరుచుకోవాలని, యెరూషలేమును జయించాలని, యెరూషలేముతో యుద్ధము చేయాలని ఆలోచన చేసి తన సైన్యమంతటితో అష్షూరు రాజు బయలుదేరి యుద్ధం చేయడానికి వస్తారు. హిజ్కియా దగ్గర చాలా తక్కువ సైన్యం ఉంది. హిజ్కియా దగ్గర బలగం తక్కువ ఉంది. హిజ్కియా దగ్గర యుద్ధానికి సరిపడేటంత సైన్యము అతనికి లేదు. అయితే ఆ పరిస్థితులను బట్టి హిజ్కియా కొంచెం భయపడి దిగులు చెంది హిజ్కియా ఆయనతో రాజీ పడడానికి, కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు.